మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఈ వ్యవసాయం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 10 సంవత్సరాల నుంచా? మరి ఇది ఇప్పుడు కోతకు వచ్చినట్టేనా సార్? పంట కోతకు వచ్చినట్టే. పంట ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. గిట్టుబాటు ధర వస్తారా అని ప్రభుత్వం రేట్ కేటాయించినట్టయితే రైతుల గోడు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. మరి రైతు శ్రమకు తగ్గట్టు ప్రతిఫలం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అదే ప్రభుత్వం రేట్ పెంచకపోతే కష్టానికి ఫలితం ఉండదు, మాకు పెట్టుబడి కూడా రాదు అని ఆలోచన. ఓకే సార్. ఇప్పుడు ఇది మరి కోతకు వచ్చినట్టేనా? గ్రీన్ కలర్ నుంచి మరి బ్రౌన్ కలర్ అయింది. ఇంకెన్ని రోజులు పడుతుంది కోతకు? ఇంకా ఇది ఆల్మోస్ట్ ఇంకొక 10 days లో కోతకు వస్తుందండి. ఆల్మోస్ట్ ఇది పచ్చగైంది. కానీ దీని గురించి మేము ఇంత కేర్ తీసుకుంటేనే ఇంత చేయగలిగాము. ఒక 10 days లో మేము కోస్తాము. మరి బాగానే పెంచినట్టున్నా మరి తాళ ఎక్కువ వెళ్తా ఇందులో? అది గొలుసు చూస్తే తాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం చేతికి రాదండి, కొంచెం తాళ్ళు కూడా ఉంటుంది. అంతేనా సార్? అంటే ఇది మరి దానికంటే కొంచెం పచ్చగా ఉన్నది. ఇది ఎన్ని రోజుల వరకు కోతకు వస్తా అంటారు? అంటే ఇది కొంచెం ఎంత సీడ్ వేసామండి, అది కొంచెం ముందుగా వేసాము. ఇది ఇంకా కోత రావడానికి ఇంకొక 20 నుంచి 1 month అవుతుంది. అంతే అంటారు. అంటే మీరు స్వతహాగా వ్యవసాయదారుడు కాకుండా మీరు అంటే మీ కుల వృత్తి కూడా చేసుకుంటారా? అవునండి. మేమంటే ఒక వ్యవసాయం మీద ఆధారపడితే మాకు వెళ్ళదు కదండి. ఫ్యామిలీకి పిల్లల చదువులు ఖర్చులు ఎన్నో ఉంటాయి. ఫ్యూచర్లో వాళ్ళ ఖర్చులు ఆలోచించాలి. ఓన్లీ మన ఇంట్లో ఖర్చులు అవి ఉంటాయి. ప్లస్ అది వ్యవసాయం చేసుకుంటే మేము కాళ్ళు కూడా ఎక్కుంటూ ఉపాధిని తీసుకుంటున్నాం. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? నాది ఇంటర్ అయిపోయిందండి. సార్ మీరు గ్రాడ్యుయేషన్ ఏమైనా చేశారు సార్? ఎంతవరకు చదువుకున్నారు? సార్ మాది MBA అయిపోయింది. అలసిపోయి కాళ్ళు దగ్గర కలుపుకోవడం పిల్లకాలం లాగా అలసిపోయిపోతుంది. తర్వాత ఉపశమనం అవుతుంది. అంటే మీరు ఇక్కడ నీట్ కావడానికి అంత చెమట ఇట్లా వస్తే ఇక్కడ నీట్ కావడానికి మీరు ఇలాంటి చిన్న చిన్న పిల్లకాలను ఎంచుకుంటారు అన్నట్టు. మీరు అయినా MBA చేసి మరి మీరు వ్యవసాయం కుల వృత్తి చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. అంటే మీరు ఎందుకు ఎన్నుకోవాలనుకున్నారు? అంటే మంచి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి కదా. అంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీ అంటే ఇప్పుడు ఈ కాలంలో నిరుద్యోగత ఎక్కువైందండి. అంటే చాలా మంది చదువుతున్నారు, కాంపిటీషన్ బాగా అయింది. ఉద్యోగాల మీద ఆధారపడితే సమయం వృధా అవుతున్నారు. ఇన్ని కూడా కుటుంబం గడిచే పరిస్థితి లేదు. అందుకే మేము వ్యవసాయం చేసుకుంటూ ఈ కుల వృత్తిని ఎన్నుకున్నాము. ఏదో చేసుకోవాలని కాలేదు అని ఆలోచిస్తున్నాం. సార్ మీరు గ్రాడ్యుయేషన్ చేస్తారన్నారు కదా, మరి కుల వృత్తి ఈ వ్యవసాయం చేయడం ఎంతవరకు సబబు అంటారు? ఇప్పుడు చాలా మంది గ్రాడ్యుయేషన్ MBA పై చదువులు ఎందరో విదేశాలకు వెళ్ళి స్థిరపడుతున్నారు. మన దేశాన్ని మాత్రం మర్చిపోతున్నారు. మన దేశంలో మనం సేవ చేసుకుంటే మన దేశం ప్రపంచ దేశాలు గొప్ప దేశంగా ఎదుగుతున్నారు. తెలుసుకోలేదు. రైతు కుటుంబంలో బట్టి కూడా ఎంతో మంది విదేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు. వ్యవసాయం మర్చిపోతే మన భారతదేశం మన రైతులు దేశాన్ని వెన్నెముకని మర్చిపోతున్నారు. చెప్పండి సార్, మరి ఇప్పుడు దేశానికి రైతు ఉపయోగం ఎంతవరకు ఉన్నది? ఈరోజు రైతు కుటుంబంలో పుట్టి ఎందరో సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాలకు వెళ్తున్నారండి. మరి ఈరోజు రైతు కుటుంబంలో పుట్టిన వాడు రైతు కాలేకపోతున్నారు. మరి ఇలాగే ఉంటే ముందు ముందు రైతులు అనేవారే ఉండరు. ఇప్పుడు కాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు యంగ్ రైతులు అనే వాళ్ళే లేరు, అందరూ ఓల్డ్ వాళ్ళే కనిపిస్తున్నారు. మరి ఈ తరం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మన అగ్రికల్చర్ పంటలు పండించే వాళ్ళు కూడా కరువు అవుతారు. మరి ఈ రోజు రైతులు కనుక లేకపోయినట్టయితే ప్రతి వాడికి మనం 5 చేతులు మంటకు ఎలా వెళ్తాయి, ఎవరికి అన్నం దొరకదు. మరి ఫ్యూచర్లో కూడా మరి ఎవరు కూడా ఈ యంగ్ రైతులు రివల్ట్ చేయకపోతే దేశంలో మనకు దిల్లు కూడా దొరికే అవకాశం ఉంది. మరి మధ్యతరగతి వాళ్ళు కానీ ఈ రైతు కుటుంబం
కుటుంబంలో పుట్టినవాడు కంపల్సరీ రైతుగా లేకపోతే ముందు ముందు మనం డబ్బులు తినవలసిన సమయం వస్తుంది. అంటే మీరు అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కూడా వ్యవసాయం మీద దృష్టి పెట్టాలని మీరు అంటున్నారు. కంపల్సరీ అండి, ఈ జనరేషన్ కంపల్సరీ వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి. మరి అందరూ చదువుకోవడంలో తప్పలేదండి, చదువుకొని జాబులే కావాలంటే అది ఒక అపోహ. ఇలాంటి వరకు వ్యవసాయం ఉన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటే కూడా దాని ద్వారా మంచి ఇన్కమ్స్ ఉంటాయి. మనం ఉద్యోగం చేసుకుంటే మా అంటే 20,000 వస్తాయండి. మనం వ్యవసాయం చేసుకుంటే కూడా దాంట్లో లక్షలు సంపాదించుకోవచ్చు. 10 మందికి అన్నం పెట్టే పుణ్యం కూడా లభిస్తుంది. మరి దేశాన్ని అన్నముకే రైతు కాబట్టి ఆలోచించవలసిన విషయం. చెప్పండి సార్, ఇంతకుముందు మీరు మరి తాటికలు సేవించారు కదా, మామూలుగా ఇది ఆల్కహాల్ కిందికి వస్తుందా లేకపోతే మద్యం అంటే మామూలుగా మద్యం సేవిస్తే ఆరోగ్యానికి హానికరం అని చాలా సినిమాలు ఇస్తారు కదా, దీని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది మద్యపానం అని చెప్పలేము, ఆరోగ్యానికి ఎలాంటి హానికరం. ఇందులో ఏంటంటే మెయిన్ గ్లూకోజ్, విటమిన్ B1, B2 మినరల్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి. రీసెంట్ గా మన పేపర్లో కూడా ఉపయోగకరంగా ఇచ్చారు. శక్తి ఎనర్జీని ఎనర్జీ అంటే తాటికల్లో ఇప్పుడు ఒక కల్పవృక్షము అది దేవుడు ఇచ్చిన వరం అంటారు. దాంట్లో నుంచి మీరు తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఇది అంటే ఎలాగ ఉపయోగపడుతుంది అసలు? ఇది యాక్చువల్గా ఎలా ఉపయోగపడుతుంది అంటే మామూలుగా బయట మధ్యాహ్నం తీసుకున్నట్టయితే అది కృత్రిమంగా తయారు చేస్తారు కాబట్టి దానివల్ల మానవ శరీరం ఎంతో మనం తయారు చేసే చెట్టుకు వస్తుంది కాబట్టి ఇది మనం ప్రకృతి ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. ఎలాంటి హానికరం ఉండదంటే అంటే ఆరోగ్యానికి మంచిది అంటారు. అంటే ఏ విధంగా మంచిది అంటారు? ఆరోగ్యానికి మంచిదే అండి 100%. ఏ విధంగా అంటే మన చెట్టులో ఎన్నో మినరల్స్, గ్లూకోజ్ లాంటి ఉత్పత్తి ఎంతో శక్తి ఉంటుంది. దానివల్ల మానవులకు ఎనర్జీ. అంటే మరి ఇది తీసుకోవడం వల్ల అంటే ఏమన్నా రోగాలు రాకుండా అంటే దేనికన్నా యూజ్ అవుతుందా? 100% అంటే తీసుకోవడం వల్ల ఎలాంటి రోగాలు రావు. యూజ్ కూడా ఎట్లా అంటే మానవుల్లో కొంత వ్యాధి అవకాశం. అంటే మామూలుగా కంపోజిషన్ లోనైతే మరి షుగర్ రాకపోవడము, ఉపకాయసం రాకపోవడము అండ్ జీర్ణ వ్యవస్థలో కూడా బాగున్నాయని చెప్తారా, అది ఎంతవరకు నిజం అంటారు? అది 100% నిజం. మన శరీరంలో షుగర్ కానీ ఉపకాయం జీర్ణ వ్యవస్థలు కానీ అసలు లాంటివి ఉన్నాయి. దీని ద్వారా పోయే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ చాలా మంది అంటే మీరు డైలీ తాగుతారు కదా ఇది, అంటే మీరు ఇప్పుడు వ్యవసాయం చేసేసి వచ్చాక అంటే వరి చూసేదాకా వచ్చి అలసట అయిపోయినాక మీరు ఒక ఎనర్జీ డ్రింక్ లెక్క తాగుతాము అంటున్నారు కదా, అంటే ఇప్పటి వరకు మీరు దాన్ని తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం కలగలేదా? ఇప్పటి వరకు అయితే నేను 10 ఏళ్ల నుంచి తాగుతున్నాను. ఇలా ఈ కళ్ళు వల్ల అయితే మాకు ఎలాంటి నష్టం కలగలేదు. మా మంచి లోపల గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా షుగర్. మరి అంటే యూత్ ఇప్పుడు చాలా ఇప్పుడు మందు బీర్లు అవన్నీ బాగా వాటి వెనకాల తిరుగుతున్నారు కదా, అంటే మరి మీరు యూత్ కి ఏం చెప్పదలుచుకున్నారు ఈ కళ్ళు గురించి? దయచేసి నేను యూత్ ఒకటే చెప్పదలుచుకున్నానండి, ఈ బీర్లు, ఈ మందు, రమ్ము లాంటివి తాగకండి, మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి, లివర్ కూడా బాగా చేసుకోండి, సీట్ పెట్టుకోకండి. దయచేసి మీరు ప్రకృతిలో లభించే ఈ కళ్ళును తీసుకోండి. మంచి ఆరోగ్యానికి మంచిది, అంత రోగాలు తప్పుతాయి. గ్యాస్ కృత్రిమంగా తయారు చేసిన బీరు, బ్రాండీ లాంటివి మీరు సేవించడం వల్ల కూడా మీ లోపల ఎన్నో రోగాలు, క్యాన్సర్, అల్సర్ లాంటివి తయారై ఎక్కువ యూత్ కూడా హౌస్ తక్కువ చేసుకుంటున్నారు. మీకు అలాంటి పని చేసుకోండి. థ్యాంక్ యూ వేణు గారు, మీరు మీ వాల్యుబుల్ డిసిజన్స్ చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.